అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వ్యక్తిని ఎలా కాపాడాలి మరియు ప్రథమ చికిత్స ఎలా చేయాలి తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క లక్ష్యం, ఈ వీడియో చూడటం పూర్తయ్యాక మీరొక వ్యక్తిని ఎలక్ట్రిక్ షాక్ నుంచి కాపాడగలుగుతారు. మీరు క్రింద పేర్కొన్న కృత్రిమ శ్వాస పద్ధతులను ఉపయోగించాలి. షాఫర్ పద్ధతి, సిల్విస్టర్ పద్ధతి, హోల్గర్ నీల్సన్ పద్ధతి, నోటి నుంచి మరియు నోటికి పద్ధతి, నోటి నుంచి ముక్కుకు పద్ధతి, సిపిఆర్ కార్డియాక్ అరెస్ట్కి. ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏమిటి? మనందరికీ తెలుసు, ఈ ఆధునిక యుగంలో ఎలక్ట్రిసిటీ అనేది ఎంతో అవసరం. అది లేకుండా మనం ఏమీ చేయలేం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీని మనం సరైన పద్ధతిలో వినియోగించాలి. దీనిలో మంచి ఇన్సులేషన్, సరైన కొలతలు మరియు ప్రమాణాలు, సరైన పద్ధతులు ఇమిడి ఉంటాయి. ఇవి లేకపోతే ఎంతో ప్రమాదకరమైన గాయాలు, చివరికి మనిషి ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎలక్ట్రిక్ షాక్ అనేది చాలా ప్రమాదకరం. అది ముట్టుకున్న అంటే మన ఒంట్లో నుంచి ప్రవహించిన చాలా ప్రమాదకరం. ఇది ఎలక్ట్రిసిటీ ప్రవహించేటువంటి ఎలాంటి ప్రదేశాల్లో అయినా జరగొచ్చు. దీని మూలంగా గాయాల పాలై చివరికి మరణం కూడా సంభవిస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ మూలంగా కలిగే ప్రమాదం అనేది ఎలాంటి కరెంట్, అధిక వోల్టేజ్, అలాగే కరెంట్ బాడీలోంచి ఎలా ప్రవహించింది, అలాగే ఆ వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అతను ఎంత త్వరగా చికిత్స తీసుకున్నాడు అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. అసలు మనిషి శరీరంలోకి కరెంటు ఎందుకు ప్రవహిస్తుంది? మన శరీరంలో కణాలు కరెంటు గ్రహించటం అనేటువంటి ప్రత్యేకతను కలిగి ఉంటాయి. మన శరీరంలో నరాల వ్యవస్థకి కరెంట్ అనేది అవసరం. దేనికంటే మొత్తం శరీరానికి, మెదడుకి సందేశాలు పంపించడం కోసం. దీని మూలంగా మనం ఆలోచించటం, కదలడం అనేది చేస్తూ ఉంటాం. మన శరీరంలోని భాగాలు, టిష్యూస్ మరియు ప్రసరణ వ్యవస్థ అనేవి ఎక్కువగా ఉప్పునీటి శాతాన్ని కలిగి ఉంటాయి. ఈ నీటిలో ఉండే కదిలే అయాన్లు కరెంట్ను గ్రహించడానికి మరింతగా తోడ్పడతాయి. ఒకసారి మన శరీరం చర్మం యొక్క బయటి భాగంలో చర్మంలోకి కరెంటు వస్తే లోపలి భాగాల్లో కూడా కరెంటు నిరోధక శక్తి అనేది 100 ఓం సెంటీమీటర్ల నిరోధకత కలిగి ఉంటుంది. మన శరీర కణాల్లో సోడియం అయాన్, పొటాషియం అయాన్, క్లోరైడ్ అయాన్ వంటి వివిధ అయాన్లున్నందున ఇవి విద్యుత్తును నిర్వహించే ధోరణిని కలిగి ఉంటాయి. మరియు ఇది మన శరీరాన్ని విద్యుత్ యొక్క మంచి కండక్టర్గా చేస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ ఇప్పుడు తగులుతుంది. కరెంటు సమస్య ఉన్న ప్రాంతాల్లో పవర్ ఆఫ్ చేయకుండా పనిచేసినప్పుడు, పీపీఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేదా సరైన సాధనాలు మరియు పరికరాలు ఉపయోగించడం లేదు, ఎర్తింగ్ లేనటువంటి కరెంటు గృహోపకరణాలు ముట్టుకున్నప్పుడు, షాక్ తగిలిన వ్యక్తిని తిన్నగా ముట్టుకున్నప్పుడు, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో బయట తిరిగినప్పుడు, ఎలక్ట్రిక్ షాక్ మనిషికి తగిలినప్పుడు దాని యొక్క ప్రభావాలు తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుత రేటింగ్స్ ఆధారంగా ఎలక్ట్రిక్ షాక్ యొక్క ప్రభావాలు ఇవ్వబడినవి. 6 to 25 మిల్లీ యాంపియర్ లేదా 0.006 to 0.025 యాంపియర్. బాధాకరమైన షాక్ మరియు కండరాల నియంత్రణ అదుపు తప్పడం. 9 to 30 మిల్లీ యాంపియర్ లేదా 0.009 to 0.030 యాంపియర్. లెట్స్ గో శ్రేణి అని పిలువబడే గడ్డకట్టే కరెంటుకి కారణమవ్వచ్చు మరియు సర్క్యూట్ నుండి విసిరివేయబడతారు. 50 to 150 మిల్లీ యాంపియర్ లేదా 0.050 to 0.15 యాంపియర్. తీవ్రమైన నొప్పి, శ్వాసకోశ నిరోధన మరియు తీవ్రమైన కండరాల సంకోచాలు. 1000 to 4300 మిల్లీ యాంపియర్ లేదా 1 to 4.3 యాంపియర్. గుండె ఆగిపోవడం, నరాలు దెబ్బతినడం మరియు మరణానికి కారణం కావచ్చు. 10,000 మిల్లీ యాంపియర్ లేదా 10 యాంపియర్. గుండెపోటు రావడం, తీవ్రమైన గడ్డలు మరియు బహుశా మరణం కావచ్చు. ఒక మనిషిని ఎలక్ట్రిక్ షాక్ నుండి ఎలా కాపాడాలి? క్రింద ఉన్న విధంగా అనుసరించడం ద్వారా ఎప్పుడైతే మనిషి ఎలక్ట్రిక్ షాక్కి దగ్గరగా వెళ్తున్నారో అప్పుడే ఆ వ్యక్తిని ఎలక్ట్రిక్ మూలాల నుండి త్వరగా వేరు చేయవచ్చు. తక్షణమే మెయిన్ పవర్ని ఆఫ్ చేయడం. ఎల్లప్పుడూ మీరు పనిచేసే సర్క్యూట్ లేదా పరికరానికి పవర్ ఆపివేయండి. సాధారణంగా దీని అర్థం ఇంటి యొక్క సేవా ప్యానెల్లో తగిన బ్రేకర్ని ఆపివేయడం.
మీరు త్రాడుతో ఉపకరణంపై పనిచేస్తే ఉపకరణానికి శక్తిని తీసివేయటానికి తాడును అన్ప్లగ్ చేయండి. బాధితుణ్ణి చేతులతో తాకకూడదు. సర్క్యూట్ చనిపోయేవారికి లేదా కరెంటు మీ గుండా కూడా ప్రవహించింది. ప్రత్యక్ష ఎలక్ట్రిక్ వనరుని బాధితుడి నుండి తీసివేయాలి. 4. ఎల్లప్పుడూ ఇన్సులేటర్ని లేదా అవివాహక పదార్థాన్ని పొడవైన చెక్క, చీపురు కర్ర, టెలిఫోన్ డైరీ మొదలగు వాటిని వాడాలి. 5. మీరు వీలైనంత వరకు పొడి ప్రదేశంలో మరియు బాధితుడికి దూరంగా ఉండేలా నిర్ధారించుకోండి. 6. ఎప్పుడైతే బాధితుడు ఎలక్ట్రిక్ వనరు నుండి వేరు చేయబడతాడో అప్పుడే అతడి యొక్క శ్వాస మరియు పల్స్ని పరీక్షించాలి. 7. ఒకవేళ ఆ వ్యక్తి స్పృహలో లేనట్లయితే అంబులెన్స్కి తక్షణమే కాల్ చేయాలి. బాధితుడికి శ్వాస లేకపోతే కృత్రిమ శ్వాస ఇవ్వడానికి ప్రయత్నించాలి. విద్యుత్ షాక్ అవ్వకుండా ఎలా నివారించవచ్చు? ఒక పదబంధంతో ప్రారంభిద్దాం. నివారణ కంటే నిరోధన ఉత్తమం. 1. విద్యుత్తున్న ప్రాంతంలో పనిచేసేటప్పుడు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ని ఎల్లప్పుడూ ధరించాలి. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లో ఉండే వస్తువులు చేతి తొడుగులు, రక్షణ అద్దాలు మరియు బూట్లు, ఇయర్ ప్లగ్ లేదా మఫ్స్, హార్ట్ టోపీలు, రెస్పిరేటర్ లేదా కవరల్స్, దుస్తులు మరియు పూర్తి శరీర సూట్లు. 2. ఎల్లప్పుడూ ఐఎస్ ప్రమాణాలకు తగిన రక్షణ భాగాలు మరియు పరికరాలను వాడాలి. అవి ఎలాంటివంటే ఫ్యూజులు, సర్క్యూట్ బ్రేకర్లు, ఎర్త్ బ్రేకర్లు మరియు మొదలైనవి. 3. ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 1956ని ఖచ్చితంగా అనుసరించాలి. 4. విద్యుత్ మంటపై నీళ్లని పోయకూడదు. క్లాస్ సి మంటలకు శక్తివంతమైన విద్యుత్ పరికరాల ప్రమేయం ఉంటుంది. సి రేటింగ్ ఉన్న ఎక్స్టింగ్విషర్లు మంటలకు ఉపయోగపడే శక్తివంతమైన విద్యుత్ పరికరం కోసం రూపొందించారు. 5. పవర్ సప్లై నిలిపివేసినప్పటికీ తాకే ముందే కరెంట్ అనేది నియాన్ టెస్టర్ లేదా టెస్ట్ ల్యాంప్ గుండా ప్రవహించట్లేదని నిర్ధారించుకోండి. 6. జిఎఫ్సిఐ గ్రౌండ్ ఫాల్ట్ అండ్ కరెంట్ ఇంటరప్టర్ అవుట్లెట్ని బాత్రూమ్ ప్రదేశాల్లో వాడాలి. జిఎఫ్సిఐలు విద్యుత్ లోపాలను గుర్తించి మరియు పవర్ని మూసివేసి షాక్ నుండి నివారిస్తుంది. నీరు త్రాడుపైకి రావడం లేదా లోపల పరికరాల్లో షార్ట్ సర్క్యూట్ అవ్వటం లోపాలకి కారణం కావచ్చు. 7. మంచి ఎర్తింగ్ సిస్టమ్ అనేది తరచుగా భూమి యొక్క ప్రతిఘటనని పరిశీలించడం ద్వారా వస్తుంది. 8. విద్యుత్ ఉపకరణాల్ని లేదా పరికరాల్ని అన్ప్లగ్ చేయడానికి ప్లగ్ని కేబుల్ నుండి కాకుండా సాకెట్ నుండి తీయాలి. 9. పవర్ త్రాడుని లోడ్ పరిస్థితుల్లో అన్ప్లగ్ చేయరాదు. మీరు పరికరాన్ని అన్ప్లగ్ చేస్తే విద్యుత్ ప్రవాహం ఒక ఆర్క్ను సృష్టించవచ్చు. ఇది విద్యుత్ అవుట్లెట్ నుండి ప్లగ్ వరకు అంతరం మీదుగా దూకుతుంది. ఇవి సాధారణంగా ల్యాంప్లు మరియు చిన్న పరికరాలు. వేటికైతే ఆన్ లేదా ఆఫ్ స్విచ్లుండవో వాటికి సురక్షితంగా ఉంటుంది. కానీ పెద్ద ఉపకరణాలు వంటి డ్రయర్స్, శ్రేణులు, ఏసీ యూనిట్లు మరియు ఎలక్ట్రిక్ హీటర్లు లోడ్ కింద డిస్కనెక్ట్ చేయబడినప్పుడు లేదా కనెక్ట్ అయినప్పుడు ప్రమాదకరమైన ఆర్క్లను సృష్టించగలవు. 10. దెబ్బతిన్న పొడిగింపు పవర్ త్రాడును వాడకూడదు. 11. ఎలక్ట్రిక్ ప్లగ్ దేని థర్డ్ ప్రాంగ్ ఇది గ్రౌండింగ్ పిన్ తీసివేస్తారో దాన్ని ఉపయోగించకూడదు. 12. లైట్ బల్బ్ స్థానంలో వేరే బల్బు పెట్టేటప్పుడు విద్యుత్ సరఫరాను ఆపివేయండి. 13. మీ చేతులు తడిగా ఉన్నప్పుడు విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించవద్దు, ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత. ఎప్పుడైతే మీరు తడి చేతులతో స్విచ్ను తాకినప్పుడు స్విచ్ లోపల నీరు వెళ్లి మరియు స్విచ్ యొక్క బహిర్గతమైన లోహ విద్యుత్ భాగాలతో సంబంధంలోకి వచ్చే అవకాశాలున్నాయి. నీరు విద్యుత్ యొక్క మంచి కండక్టర్ కావడంతో వెంటనే మీ శరీరానికి మీ చేతుల ద్వారా కరెంట్ను ప్రవహింపజేస్తుంది. ఫలితంగా నీటి కంటెంట్ను బట్టి మీకు తేలికపాటి నుండి తీవ్రమైన షాక్ వస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ ముప్పు నుండి జీవితాన్ని నివారించడానికి తడి చేతులతో విద్యుత్ స్విచ్ ఆపరేట్ చేయకూడదని సలహా ఇస్తారు. 14. తేమ మరియు నీటి నుండి ఉపకరణాలను దూరంగా ఉంచండి. 15. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఉపకరణానికైతే కెపాసిటర్లను కలిగి ఉంటాయో అవి షాకును పంపేయగలవు. ఎప్పుడైతే ఉపకరణం అన్ప్లగ్ చేస్తారో లేదా సర్క్యూట్ పవర్ ఆఫ్ చేస్తారో కెపాసిటర్లు బ్యాటరీల మాదిరిగా ఉంటాయి. అందులో వారు తమ సొంతంగా ఎలక్ట్రిక్ ఛార్జ్ కలిగి ఉంటాయి. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు, ఫ్రీజర్లు, గ్యారేజ్ డోర్ ఓపెనర్లు మరియు మైక్రోవేవ్ ఓవెన్లు వంటి
మోటార్లు ఉపయోగించే ఉపకరణాలు మరియు ఇతర పరికరాలలో ఇవి తరచుగా కనిపిస్తాయి. 16. ఎల్లప్పుడూ ఇన్సులేటెడ్ సాధనాలను ఉపయోగించండి. ఒక సాధనం ఎప్పుడు జారిపోతుందో లేదా పడిపోతుందో మరియు ప్రమాదవశాత్తు విద్యుత్ కనెక్షన్ను సృష్టించగలదు. ఇన్సులేటెడ్ సాధనాలు తక్కువ మొత్తంలో బహిర్గత లోహాన్ని కలిగి ఉంటాయి. అటువంటి విపత్తులను నివారించడానికి మీరు నిచ్చెన నుండి ఎలక్ట్రికల్ వైరింగ్ లేదా పరికరాలపై సమీపంలో పనిచేస్తుంటే మెటల్ నిచ్చెనకు బదులుగా నాన్ కండక్టివ్ ఫైబర్ గ్లాస్ నిచ్చెనను ఉపయోగించండి. 17. ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఓవర్లోడ్ చేయొద్దు లేదా పేర్కొన్న పరిమితిలో విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించండి. 18. మొదటిసారి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఎలక్ట్రికల్ ఉపకరణాల నేమ్ ప్లేట్ను చూడండి. 19. ఉరుముల సమయంలో ప్రజలు ఇంటిలోపల వెళ్లడం ద్వారా ఆశ్రయం పొందాలి మరియు బోటర్లు వీలైనంత వేగంగా నీటి నుండి బయటపడాలి. 20. చెట్లను కత్తిరించడం, గట్టర్లను శుభ్రపరచడం మరియు పైకప్పులను రిపేర్ చేసేటప్పుడు విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉండండి. 21. ఎప్పుడూ డౌన్ పవర్ లైన్ను తాకవద్దు. 22. ఎలక్ట్రిక్ ప్రమాదాల చిహ్నాల గురించి ఎల్లప్పుడూ తెలుసుకొని ఉండాలి. 23. తప్పు క్లియరింగ్ కోసం నైపుణ్యం కలిగిన వ్యక్తులను మాత్రమే అలరించాలి. ఈ వీడియోను చూసిన తర్వాత మీరొక వ్యక్తిని విద్యుత్ షాక్ నుండి రక్షించగలరని మరియు విద్యుత్ షాక్ను నిరోధించగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు మరియు మంచి రోజు.